ఇప్పుడు ఒక కపుల్ మ్యారేజ్ ముందు కానీ మ్యారేజ్ తర్వాత కానీ సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి నార్మల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? మెయిన్లీ డెఫినెట్లీ చాలా వరకు వాళ్ళ చేతిలో ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ మరీ ఎక్కువ పోస్ట్పోన్ చేయకూడదు ప్రెగ్నెన్సీ. కన్సీవింగ్ అట్ ద రైట్ ఏజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ కన్సీవింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఇట్స్ అ నోన్ థింగ్ అనమాట. ఏదన్నా కారణం వల్ల నువ్వు పోస్ట్పోన్ చేయాలి అని అనుకుంటే ఇట్స్ వెరీ కామన్. ఈ మధ్య మ్యారేజే 30 years తర్వాత చేసుకుంటున్నారు. అండ్ చేసుకున్నాక కూడా కొంత టైం వీ వాంట్ టు స్పెండ్, దెన్ తర్వాత ఎప్పుడో ప్రెగ్నెన్సీ, లేదా మా కెరియర్లో సెటిల్ అవ్వాలి, లేదు మేము ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యాకే ప్రెగ్నెన్సీ. అప్పటికి 35-40 వచ్చేస్తుంది చాలామందికి. చాలామంది ఈ మధ్య కాలంలో 35 తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్నారు బికాస్ దే డెంట్ ఫైండ్ ద రైట్ పార్ట్నర్. సో ఓకే, దే హ్యావ్ దర్ ఓన్ సోషల్ రీజన్స్. బట్ అలాంటి వాళ్ళు 30 years లోపలే ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఏఎంహెచ్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది ఫీమేల్స్లో, అది చేయించుకొని ఎగ్ నంబర్ కొంచెం గమనించుకొని ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. అట్లీస్ట్ యూ విల్ అవాయిడ్ ఇన్ఫర్టిలిటీ ఇన్ ద ఫ్యూచర్. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ ఇమ్మీడియట్లీ, అట్లీస్ట్ యూ ఫ్రీజ్ యువర్ ఎగ్స్. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, ఫ్రీజ్ యువర్ ఎంబ్రియోస్. ఇట్స్ అ గుడ్ ఆప్షన్. ఇలా కాకుండా జనరల్గా లైఫ్ స్టైల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో హ్యావింగ్ అ హెల్దీ లైఫ్ స్టైల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఈటింగ్ ద రైట్ ఫుడ్, నిద్ర సరిగ్గా ఉండాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. అండ్ మీకు మీ వృత్తికి సంబంధించిన రిస్క్స్ ఏమన్నా ఉన్నాయో మీరు గమనించుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉంటారు, సెడెంటరీగా ఉంటారు, కూర్చొనే ఉంటారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్. సో దాన్ని అవాయిడ్ చేయడానికి అట్లీస్ట్ 1 hour హిట్ ద జిమ్, సంథింగ్ లైక్ దాట్. సో ఏదో ఒకటి కాంపెన్సేట్ చేయాలి. ఇలా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే కూడా చాలా మటుకు యూ విల్ అవాయిడ్ ఇన్ఫర్టిలిటీ. లేడీస్లో తెల్లబట్ట అవుతూ ఉంటుంది, చాలామంది ఇగ్నోర్ చేస్తారు, ఇది మామూలేలే అనేసి. బట్ అది ఇన్ఫెక్షన్ ఏమో, ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి, దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. కొన్ని వార్నింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు పీరియడ్లో హెవీ బ్లీడింగ్ అవుతుంది, ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. సో కొన్ని వార్నింగ్ సిమ్టమ్స్ని ముందే గుర్తించి డాక్టర్ని సంప్రదించాలి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నా, హెవీ బ్లీడింగ్ అవుతున్నా, తెల్లబట్ట అవుతున్నా. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్లో సంతానలేమి సమస్య రావడానికి కారణాలు అవుతాయి, ముందే మనం గమనించుకోవాలి. సో మేము వైట్ డిశ్చార్జ్ గురించి మాట్లాడారు కాబట్టి కొంతమందికి అసలు వైట్ డిశ్చార్జే ఉండదు, కొంతమందికి వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ కాదని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేరు. సో ఏది ఉంటే వాళ్ళు వెంటనే రికగ్నైజ్ చేసి ఒక గైనిక్ని కన్సల్ట్ అవ్వాలి. సో వైట్ డిశ్చార్జ్ ఇస్ న్యాచురల్ అండ్ నార్మల్ యాక్చువల్లీ. బట్ అబ్నార్మల్ నుంచి దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఎందుకంటే అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్ వల్ల అయ్యి ఉంటే దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది యూజువలీ తక్కువ క్వాంటిటీలో అవుతుంది. అండ్ ఇట్ ఈస్ యూజువలీ ట్రాన్స్పరెంట్, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అండ్ కొంచెం బంకగా అట్లా ఉంటుంది. బట్ అదే కనుక పెరుగులాగా అవ్వడం, కలర్ మారింది, yellowish గ్రీనిష్ టింజ్ లాగా రావడం, అండ్ బాగా దురదగా ఉంటుంది, దట్ ఈస్ ఇవన్నీ వార్నింగ్ సిమ్టమ్స్ అనమాట. అంటే ఇట్ ఈస్ నాట్ నార్మల్ వైట్ డిశ్చార్జ్. సో వైట్ డిశ్చార్జ్ కొంచెమే అవ్వడం, బంకగా అవ్వడం డ్యూరింగ్ ఓవ్యులేషన్, జస్ట్ బిఫోర్ పీరియడ్, ఇట్ ఈస్ నార్మల్. మనం దాని గురించి ఎక్కువ వరి అవ్వకల్లా. ఎక్సెస్గా అవుతుంది, కలర్ మారింది, దురదగా ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద టైం వస్తుంది, రికరెంట్గా వస్తుంది, దెన్ ఇట్స్ అ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అప్పుడు డైరెక్ట్గా మీరు ఏమీ ట్రీట్మెంట్ తీసుకోలేరు, గైనకాలజిస్ట్ని సంప్రదించి ఎగ్జామిన్ చేయించుకొని అది ఏమి ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు అని గమనించుకొని వీ షుడ్ టేక్. కొంతమంది క్యాండిడియాసిస్ని వైట్ డిశ్చార్జ్ని కూడా డిఫరెన్షియేట్ చేసుకోలేరు కదా. యా, ఎగ్జాక్ట్లీ. సో అది యాక్చువల్లీ ఓన్లీ అ గైనకాలజిస్ట్ కెన్ డిఫరెన్షియేట్. అంటే ఎగ్జామిన్ చేసుకుంటే క్యాండిడియాసిస్లో మెయిన్ టిపికల్గా సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది, బాగా ఇచ్చింగ్ వస్తుంది అండ్ కర్డీ వైట్ డిశ్చార్జ్ వస్తుంది. సో మెయిన్లీ ఈ క్యాండిడియాసిస్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే షుగర్ ఉందా, వాళ్ళు ఏమన్నా ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారా, స్టీరాయిడ్స్ మీద ఉన్నారా, ఇవన్నీ ఇమ్యూనిటీని తగ్గించి క్యాండిడియాసిస్కి అవకాశం పెంచుతాయి. సో అవి కరెక్ట్ చేయకుండా క్యాండిడియాసిస్కి మనము డైరెక్ట్గా యాంటీఫంగల్ ట్రీట్మెంట్ పెట్టినా కూడా ఉపయోగం ఉండదు. సో ఇట్ హ్యాస్ టు బి హోలిస్టిక్ అనమాట.